శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఇంద్ర ఉవాచ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం: మహామాయా రూపిణివై శ్రీపీఠ నివాసినివై దేవతలచే సేవించబడుతూ శంఖ చక్ర గదలు ధరించిన ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం: గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి, కోలుడు అనే రాక్షసునికి భయాన్ని సృష్టించిన దేవి, సర్వపాపాలను హరించే ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. సర్వజ్ఞ సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం: సర్వజ్ఞురాల, సర్వవరాలు ప్రసాదించే దయామయి, సర్వదుష్ట శక్తుల్ని తొలగించే భయంకరి, సర్వదుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారములు. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం: సిద్ధిని బుద్ధిని ప్రసాదించే తల్లి, భుక్తిని ముక్తిని ప్రసాదించే తల్లి, మంత్రమూర్తి దివ్యకాంతిమాయి మహాలక్ష్మి, నీకు నమస్కారము. ఆద్యంతారహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞాయోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం: ఆది అంతము లేని దేవి, ఆదిశక్తి మహేశ్వరి, యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం: స్థూల సూక్ష్మ రూపంలోనూ మహారౌద్ర రూపంలోనూ కనిపించే తల్లి, మహాశక్తి స్వరూపిణి, గొప్ప ఉదరం గల జగజ్జనని, మహాపాపాలను హరించే దేవి ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనంలో కూర్చొని ఉండే దేవి, పరబ్రహ్మ స్వరూపిణి, పరమేశ్వరి, జగన్మాత మహాలక్ష్మి, నీకు నమస్కారము. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. తెల్లని వస్త్రములు ధరించిన దేవి, అనేక అలంకారాలు దాల్చిన తల్లి, జగస్థితికి కారణమైన విష్ణుపత్ని, జగన్మాత మహాలక్ష్మి, నీకు నమస్కారము. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఈ శ్లోకం యొక్క అర్థం: ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించేవాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలు పొందుదురు. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః. ఈ శ్లోకం యొక్క అర్థం: రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాల నుండి విముక్తులవుతారు. రోజు ఉదయం సాయంకాలం 2 సార్లు పఠించేవాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు. త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. ఈ శ్లోకం యొక్క అర్థం: 3 కాలాల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం పఠించేవాళ్ళు సకల శత్రుబాధల్ని తొలగించుకొని సుఖిస్తారు. అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది, శుభాలు కలిగిస్తుంది.
ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మి అష్టక స్తోత్రం సంపూర్ణం.